అందరికి నమస్తే. కాళేశ్వరం పైన ఒక బాంబు లాంటి బాంబు వార్త చెప్పిండ్రు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్, బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ. బాంబులు పెట్టి పేల్చిండ్రని ఒక అనుమానం వ్యక్తం చేసిండు. దానిలో ముగ్గురు పేర్లు చెప్పిండ్రు. ఒకటి రేవంత్ రెడ్డి, 2 బండి సంజయ్, 3 కిషన్ రెడ్డి. అసలు ఇది కేవలం అనుమానమేనా, లేకపోతే దీనిలో ఏమైనా ఆధారాలు ఉన్నాయా? అసలు బాంబు పెట్టి పేల్చాల్సిన అవసరం వాళ్ళకి ఏమొచ్చిండొచ్చు ఉంటే అన్ని విషయాలు ఏదో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, మీరు ఈ మధ్య చెప్పిన చాలా పెద్ద వార్త. సార్, జనరల్గా ఎవరైనా మాట్లాడచ్చు, బట్ మీరు బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ, మీరు కాళేశ్వరాన్ని బాంబులు పెట్టి పేల్చడాన్ని అది అనుమానమేనా, లేకపోతే కొంత స్కూప్ ఉందా దానిలో ఏమన్నా? మొట్టమొదట కాళేశ్వరం 21 అక్టోబర్ 2023 నాడు ఆ పిల్లర్ నెంబర్ 20 కుంగిపోయినప్పుడు అక్కడ పెద్ద ఎత్తున శబ్దాలు వచ్చినాయి. 2 కిలోమీటర్ల మేరకు వినిపించినాయి శబ్దాలు. దీని వెనక ఎవరో గుర్తు తెలియని అగంతకులు ఉన్నారని అక్కడున్న అసిస్టెంట్ ఇంజనీర్, ఒక ప్రభుత్వ అధికారి మాదేపూర్ పోలీసులో కంప్లైంట్ ఇచ్చాడు. నేను ఈరోజు మాట్లాడుతున్న మాటలన్నీ ఆ కంప్లైంట్ బేస్ మీదనే మాట్లాడుతున్నాను. ఆ కంప్లైంట్ బేస్ చేసుకునే 174/2023 మాదేపూర్ పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ బుక్ అయింది. ఆ ఎఫ్ఐఆర్ ఇంతవరకు కూడా ముందరికి పోలే, ఆ ఇన్వెస్టిగేషన్ ముందుకు పోలే, ఒక్క పేపర్ కూడా దానికి యాడ్ కాలేదు. అక్కడ విలువైన ఆధారాలు ఉన్నప్పుడు కూడా ఆధారాలను ఎవరు కూడా సేకరించలేదు. ఎందుకు? అగంతకులు ఎవరు, ఆ పేర్లు ఎందుకు వచ్చినాయి అనే కోణంలో ఒక్కరు కూడా మాట్లాడలేదు. ఎన్డీఎస్ఏ మాట్లాడలేదు. అంటే ఎన్డీఎస్ఏ అంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. అదేవిధంగా పీసీ ఘోష్ కమిషన్ కూడా వాటి గురించి మాట్లాడలేదు. మరి అలా హోంమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి కూడా దాని మీద సిట్టేసి, కానీ మీరు కూడా కమిషన్కు అట్లాంటి రిపోర్ట్ ఏమి ఇవ్వలే కదా బీఆర్ఎస్ నుంచి? వాళ్ళు అడగలేదు. వాళ్ళు అడగలేదు కదా. అడగకపోయిన రిపోర్ట్ కమిషన్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ వాళ్ళు ఎంతసేపు కూడా క్యాబినెట్ ఏమేమి నిర్ణయాలు తీసుకున్నది, తుమ్మిడిహట్టి నుంచి ఇక్కడికి రావడానికి ఏమేమి టెక్నికల్ ఎవిడెన్స్ మీ దగ్గర ఉంది, మీరు ఎక్కడెక్కడి నుంచి పర్మిషన్లు తీసుకొచ్చిండ్రు, వాటి మీదనే వాళ్ళు ఎంతసేపు ఫోకస్ చేసిండ్రు తప్ప మిగతా వాటి మీద ఫోకస్ చేయలేదు. రెండవది ఏంటంటే, ఇది ప్రొఫెషనల్గా చూడాల్సిన సమస్య. ఇది మనం ఎంతసేపు పొలిటికల్గా చూడాల్సింది కాదు. ప్రొఫెషనల్గా ఒక ఎఫ్ఐఆర్ అయినప్పుడు ఎఫ్ఐఆర్ను ఏ విధంగా ముందరికి తీసుకుపోవాలి, ఇన్వెస్టిగేషన్ ఎవిడెన్స్ ఎట్లా కలెక్ట్ చేయాలి, దాన్ని ఛార్జ్షీట్ వేయాలన్నా లేకపోతే కేసును క్లోజ్ చేయాలన్నా అనేది ఆ విధంగా చూడాల్సిన సమస్య తప్ప ఒక పొలిటికల్గా చూడాల్సిన సమస్య కాదని నేను అనుకుంటున్నాను. ఎందుకు బాంబులు పెట్టి పేల్చిన అనుమానం వచ్చింది మీకు? అంటే శబ్దం అది నార్మల్గా, లేకపోతే ఇంకేమన్నా టెక్నికల్ ఎవిడెన్స్ ఉందా? నేను అదే చెప్తున్నా కదా, నార్మల్ కోర్సులో అది ఒక పిల్లరు కుంగిపోయినప్పుడు శబ్దం రాదు. రెండవది 2022లో 500 సంవత్సరాలలో ఎన్నడూ లేనంత వరద గోదావరికి వచ్చినప్పుడు కూడా ఆ పిల్లర్లకి ఏం కాలేదు. 87 పిల్లర్లు, సుందిలకి ఏం కాలేదు, అన్నారంకి ఏం కాలేదు, మేడిగడ్డకి ఏం కాలేదు. ఎప్పుడు నేనది 2022లో 2023 జూలై నెలలో 28,57,000 క్యూసెక్ల వరద నీరు పోయినా ఒక్క పిల్లర్ కూడా కుంగలేదు. అక్టోబర్ 21 నాడు 25,000 క్యూసెక్ల ఫ్లో ఉన్నప్పుడు పిల్లర్ నెంబర్ 20 కుంగిపోయింది. భారీ శబ్దాలు ఏమొచ్చినాయని వచ్చింది. నేనేమంటున్నా అంటే 29,30,00,000 క్యూసెక్ల వరద ఫోర్ వచ్చినప్పుడు కానీ ఏం కానీ ప్రాజెక్టుకు 25,000 క్యూసెక్లు వచ్చినప్పుడు ఎట్లా కుంగిపోతుంది? అది కూడా భారీ ఎత్తున శబ్దాలు ఎందుకు వస్తాయి? నేను చాలామంది ఇంజనీర్తో మాట్లాడినా ఎప్పుడైనా కుంగిపోయినప్పుడు శబ్దాలు రావు, సైలెంట్గా వంగిపోతుంది. ఇసుక కరిగిపోతుంది. ఇప్పుడు ఈ బిల్డింగ్ కింద పునాది కరిగిపోయింది, ఇట్లా వంగిపోతుంది అంతే తప్ప భారీ శబ్దాలు రావు. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇప్పుడు ఆ శబ్దాలు వచ్చిందనేది ఇంజనీర్ చెప్పిందే తప్ప ఏమైనా రికార్డెడ్ ఉందా? మరి ఇంజనీరే చెప్పాల్సి. ఇంజనీర్ కన్నా కాంపిటెంట్ ఎవరు ఉంటారు? ఇంజనీరే చెప్పాలి. ఇంజనీర్ చెప్పిన వెంటనే ఆ రోజు పోలీసు వాళ్ళు చేయాల్సిన పని ఏముండే, అందరూ ఇవి ఐ విట్నెస్లను అదేవిధంగా అక్కడ సిబ్బంది ఎవరైనా ఉంటే వాళ్ళందరి స్టేట్మెంట్ రికార్డ్ చేయడం, ఐ విట్నెస్ రికార్డ్ చేయడము, రిక్టర్ స్కేలు, సీస్మోమీటర్ అని ఉంటుంది, రిక్టర్ స్కేల్ అంటే భూకంపం వచ్చినప్పుడు వచ్చిన వేవ్స్ ఏవైతుంటే ఆ వేవ్స్ని తీసుకోవడం, అదేవిధంగా చుట్టుపక్కల ఎవరైనా అసాంఘిక శక్తులు ఉన్నారో వాళ్ళందరినీ పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ తీసుకురావడం, అదేవిధంగా కాల్ డీటెయిల్స్ తీసుకోవడం, ఇవన్నీ చేసి ఉండాల్సింది. ఆ తర్వాత బ్రిడ్జ్ దగ్గర ఉండే శాంపుల్స్, పిల్లర్లో వచ్చిన క్రాక్స్ శాంపుల్స్ తీసుకోవాల్సి ఉండే, ఆ శాంపుల్స్ ఏమైనా ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ ఉందా అనేది చూడాల్సి ఉండే, అవి ఏమీ చేయలేదు. మీరు లాస్ట్ విజిట్ ఎప్పుడు చేసిండ్రు? నేను విజిట్ చేయాల్సిన అవసరం లేదండి. నేను ఎఫ్ఐఆర్ బేసిస్ మీద మాట్లాడుతున్నా. ఒక
నేరస్థలాన్ని విజిట్ చేయాల్సిన అవసరం లేదు. అది ఇప్పుడు అంతా కూడా ఎవరు బోనిస్తలేరు అక్కడికి. నేనేం చెప్తున్నంటే ఎఫ్ఐఆర్ బేస్ మీద మాట్లాడుతున్నాను. నేషనల్ డ్యామ్ సేఫ్టీ రిపోర్ట్ 640 పేజీల డ్యామ్ సేఫ్టీ రిపోర్ట్, ఎన్డిఎస్ఏ రిపోర్ట్ ఉంది కదా, దాన్ని చదివాను. అదేవిధంగా దాని తర్వాత అసోసియేటెడ్ డాక్యుమెంట్స్ ఏవైతున్నాయో అవి కూడా నేను చదివాను. ఎగ్జిక్యూటివ్ సమ్మరీ చదివాను. అదేవిధంగా ఎఫ్ఐఆర్ కూడా చదివాను. ఎక్కడ కూడా చాలా న్యూస్ రిపోర్ట్స్ కూడా నేను చూశాను. ఎక్కడ కూడా దీని గురించి మాట్లాడలేదు. కాళేశ్వరం రిపోర్ట్ వాళ్ళు లీక్ చేసిన ఎగ్జిక్యూటివ్ సమ్మరీ ఉంది కదా, ప్రభుత్వం లీక్ చేసిన ఎగ్జిక్యూటివ్ 64 పేజీల సమ్మరీ, దాంట్లో కూడా ఎవరు దీని గురించి మాట్లాడలేదు. నేను ఆ ప్రాంతంలో పనిచేస్తున్న పోలీస్ అధికారులతో కూడా మాట్లాడిన ఎవరు కూడా ఆ కేసులో ఈ యాంగిల్లో ఎవరు పోలేదు, ఇంక్లూడింగ్ పోలీస్ ఆఫీసర్స్. సార్ అది కుంగినప్పుడు, ఆ ఫియర్స్ కుంగినప్పుడు 10 టీఎంసీల నీళ్ళు రిజర్వ్ అయి ఉన్నాయనేది దానిలో రిజర్వ్డ్ ఏరియమే ఈ సమస్యకు ఈ కుంగిపోవడానికి కారణం అనేది కొంతమంది ఇంజనీర్లు ఆ కమిషన్ రిపోర్ట్కి ఇచ్చినట్టుగా బయటకు వచ్చి చెప్పారు కదా. ఆ మేడిగడ్డ బ్యారేజ్ యొక్క కెపాసిటీ 16-17 టీఎంసీలు. ఆ రోజు అక్కడ ఉన్నది 10 టీఎంసీ. నేను ఇంజనీర్లతో మాట్లాడినా, ఆ దాంట్లో పార్టిసిపేట్ చేసిన ఇంజనీర్లతో మాట్లాడి, ఇప్పుడు కూడా ఏ ఇంజనీర్తో మాట్లాడినా మీకు చెప్తారు దాని మ్యాక్సిమం కెపాసిటీ 16-17 టీఎంసీ. ఆ రోజు అక్కడ ఉన్నది 10-11 టీఎంసీ మాత్రమే. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, నేను 29 లక్షల టీఎంసీ వచ్చినప్పుడు కూడా తట్టుకున్నది. ఇప్పుడు కూడా కావాలంటే పిల్లర్లు కుంగిపోవచ్చు కదా, మరి ఇప్పుడు కూడా కుంగిపోలేదు ఎందుకు? ఇప్పుడు కూడా వరద నీరు భయంకరంగా పోతూనే ఉంటుంది. 2023లో పోయింది, 2024లో పోయింది, 2025లో కూడా వరద భారీ కడెం ప్రాజెక్ట్ ఇవన్నీ కూడా పొంగి పొరలుతూనే ఉన్నాయి. మరి ఇప్పుడు కూడా కొట్టుకొని పోవాలి, ఎందుకు పోతలేవు మరి మీరు చెప్పండి? ఇప్పుడు కూడా పోవాలి, ఇప్పుడు కూడా భారీ శబ్దాలు రావాలి. 5 లక్షల క్యూసెక్ నీళ్ళు పోతున్నాయి, ఇప్పుడు పోతున్నాయి. మరి ఇప్పుడు కూడా భారీ శబ్దాలు రావాలిగా. మరి 25,000కే కుంగిపోతుందా? రెండవది ఇంకో ఇంపార్టెంట్ విషయం, పిల్లర్ లాంగిట్యూడనల్గా క్రాక్ వచ్చింది. మీరు ఎక్కడన్నా చూడండి, ఆ పొడుగ్గా క్రాక్ వచ్చినట్టు రాదు ఎప్పుడు కూడా. కుంగిపోయినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా పిల్లర్ లోపల క్రాక్ రాదు. మీరు ఎక్కడన్నా బ్రిడ్జిలు వంతెనలు కూలిపోతాయి. ఇప్పుడు డ్యామ్స్ అంటే వంతెనలు, నదుల మీద వాగుల మీద కట్టిన వంతెనలు ఎప్పుడైనా అగర్సే కూలిపోయినా కూడా పిల్లర్ అట్లనే ఉంటుంది, పైన ఉండ ఆ హారిజంటల్ బీమ్సే పడిపోతాయి. సో ఆ సంఘటన జరిగింది 2023 అక్టోబర్ 21. అప్పుడు గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్, ఇక్కడ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నది. ఎలక్షన్కి ఇంకా కొంత టైం ఉన్నది. కేవలం కేసు మాత్రమే ఫైల్ అయింది. ఈ గవర్నమెంట్ కూడా ఏం చేయలేదు కదా, ఇన్వెస్టిగేషన్ చేయలేదు కదా దానిపైన. ఏది అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ అంటారా? బీఆర్ఎస్ గవర్నమెంట్ నేను అదే చెప్తున్నా భయ్, ఆ బీఆర్ఎస్ గవర్నమెంట్ చేయలేదు అనేది ఒక కోణం అయితే, అదంతా ఎలక్షన్ టైము. అంటే ఒక్కొక్క 5 రోజులు అయితే ఎలక్షన్ షెడ్యూల్ వస్తుంది. ఆ ఎలక్షన్ బిజీలో అందరు ఉన్నారు, నేను ఒప్పుకుంటా. కానీ అక్కడ ఉండే పోలీస్ ఆఫీసర్లు ఏం చేయలేదు కదా. నేను నా ప్రశ్న అంతా అది, నేను రివర్స్ ఇంజనీరింగ్ చేస్తా ఉన్నా ఇప్పుడు. ఆ పోలీస్ ఆఫీసర్స్ ఎందుకు ఏమీ చేయలేదు? ఆ పోలీస్ ఆఫీసర్లు అంత కీలకమైన ఎవిడెన్స్ ఎందుకు కలెక్ట్ చేయలేదు? ఆ యాంగిల్లో ఆలోచించాలి కదా. నేను చెప్పిన ఇప్పుడు మీకు ఇంతకుముందు చెప్పినవన్నీ కూడా, పిల్లరు లాంగిట్యూడ్లో ఎందుకు క్రాక్ వచ్చింది, 29 లక్షల క్యూసెక్ల ఫ్లోను తట్టుకున్నది 25,000కే ఎట్లా కింద పోతుంది? అది కూడా ఒకటే పిల్లర్, 3 బ్యారేజ్లు ఉన్నాయి. మేడిగడ్డలో 87 పిల్లర్లు ఉన్నాయి. 87 పిల్లర్లో ఒకటే పిల్లరు పాక్షికంగా ఎట్లా కుంగిపోతుంది? అది కూడా క్రస్ట్కు రావాల్సిన పగుళ్ళు పిల్లర్లో లాంగిట్యూడ్నల్ ఎందుకు వస్తాయి? దీని వెనక ఏదో మతలా ఉన్నది. కంట్రోల్డ్ ఎక్స్ప్లోజన్ పాసిబుల్లా? కంట్రోల్డ్ ఎక్స్ప్లోజన్ డెఫినెట్గా పాసిబుల్ అని నేను అంటున్నాను. మీరు ఈ ముగ్గురు పేర్లు ఎందుకు చెప్తున్నారు? రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, బండి సంజయ్. చాలా మంచి వీళ్ళ ఫోన్ చాలా మంచి ప్రశ్న మీరు అన్నారు. నేను రేవంత్ రెడ్డి, బండి సంజయ్, కిషన్ రెడ్డి వీళ్ళు పోయి పేల్చిన అనలేదు. నేనేమన్నంటే, నేనేం చెప్పినంటే, వీళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టు మొదలైనప్పటి నుంచి అది మేడిగడ్డ బ్యారేజ్లో ఒక పిల్లర్ కుంగిపోయేదాకా కూడా కాళేశ్వరం ప్రాజెక్టు భారీ అవినీతి, 1,00,000 కోట్ల బడ్జెట్, 1,00,000 కోట్ల అవినీతి. మరి 1,00,000 కోట్ల బడ్జెట్, 1,00,000 కోట్ల అవినీతి ఉంటే ఇక్కడ ఇవెందుకు ఉంటాయి? ఇన్ని ప్రాజెక్టులు, ఇన్ని రిజర్వాయర్లు, 240 మీటర్ల పొడవైన సొరంగాలు, కెనాల్స్, అదేవిధంగా పంప్ హౌస్లు, ఇవన్నీ ఎందుకు వస్తాయి? రైట్. సో ఇది మొదటి నుంచి దీని మీద విషయం కక్కుతున్నది ఈ ముగ్గురు వ్యక్తులే. రైట్. అందుకని మీకు అనుమానం వచ్చింది? వినండి, మీకు ఒక అట్లా కదా బాబు, మర్డర్ జరుగుతుంది. మర్డర్ జరిగినప్పుడు ఫస్ట్ పోలీస్ ఆఫీసర్ ఏం చేస్తాడు? అంతకుముందు ఎవరైనా అంతకుముందు ఏమైనా గొడవలు ఉన్నాయా, వీళ్ళు ఎవరితో తన్నుకున్నారు, ఇంతకుముందు ఏమైనా తన్నుకున్నారా అని చూస్తారా లేదా? సో ఎవరైనా ఊర్లో నుంచి పారిపోయినరా, పారిపోతే ఎవరు పారిపోయినరు, ఎవరెవరు దొరుకుతలేరు, సో మరి వాళ్ళందరి ఫోన్లు తీయండ్రి అని చెప్పి కాల్ డీటెయిల్స్ చూస్తావా చూడను. అదే జరిగింది ఇక్కడ కూడా. నేనేమంటున్నా అంటే, వీళ్ళందరూ ఆనాడు విషం కక్కిండ్రు. సో విషం కక్కినప్పుడు మరి ఇక్కడనే ఒక పిల్లర్ గుంకిపోయింది, చాలా అసాధారణంగా గుంకిపోయింది. గుంకిపోయినప్పుడు దీని వెనక ఆయన అగంతకులు అంటున్నాడు, కంప్లైంట్ ఇచ్చిన ఆయన భారీ పేలుళ్ళు అంటున్నాడు. చూస్తేనేమో గతంలోనే విషయం చెప్పిన వాళ్ళు ఉన్నారు. దాని తర్వాతనే వెంటనే కిషన్ రెడ్డి ఆగబేగాల మీద సిడబ్ల్యూసీకి లెటర్ రాస్తాడు,
ఇది ఘోరమైన విపత్తు జరిగింది, చాలా ఘోరమైంది, ఇది స్వతంత్ర భారతదేశంలో ఇంతకన్నా ఘోరమైన దుర్మార్గం లేదు అని లెటర్ రాస్తాడు. ఎన్డీఎస్ఏ వాళ్ళు ఎక్కడెక్కడున్న వాళ్ళందరూ కూడా ఆగ మేఘాల మీద ఒక టీం ఫామ్ చేసి ఉరికొచ్చిండ్రు, ఇది డిజైన్ ఫెయిల్యూర్ అని చెప్పేసి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిపోతారు. ఇదంతా ఒక స్క్రిప్ట్ ప్రకారం జరిగిన డ్రామా లాగా నాకు అనిపించింది. కాబట్టి దీన్ని పక్కా ఇన్వెస్టిగేట్ చేయాలని నేను చెప్పాను. కానీ ఇప్పుడు కూడా వాళ్ళ ఫోన్ లిస్ట్ అయితే ఎక్కడ పోదు, అది చెక్కు చెదరదు. ఏమని చెప్తున్నా కదా, అదే నేను కోరుకుంటున్నా. ఎవరు చేయాలి ఇప్పుడు? స్టేట్ గవర్నమెంటే చేయాలి. స్టేట్ గవర్నమెంట్ చేసే పరిస్థితి ఉందా ఇప్పుడు? ఆల్రెడీ చేయాలంటున్నా కమిషన్ రిపోర్ట్ వచ్చింది, అదే నడుస్తుంది. శివారెడ్డి గారు చేయాలి, ఇప్పుడు చేయాలి. నువ్వు ఏం చేస్తారు? చెయ్యరు. వాట్ నెక్స్ట్? ప్రజలకు వాస్తవాలు చెప్తాం సార్. మీరు ఎన్డీఎస్సీ రిపోర్ట్ పూర్తిగా చదివమని చెప్పారు. అదే ఎన్డీఎస్సీ రిపోర్ట్లో ఈ ఎక్కడైతే ఫియర్స్ కుంగిపోయినాయో దాని కింద బేస్ కదిలింది, ఇసుక పోయింది, ర్యాంప్స్ పోయినాయి, కొంచెం టెక్నికల్ ఇష్యూస్ని వాళ్ళు బేస్ చేశారు కదా. అది కామన్ అండి. నేను ఏమంటున్నానంటే అట్లా చాలా డ్యామ్స్లో కూడా రాఫ్ట్ కింద పైపింగ్ అంటారు దాన్ని, ఆ పైపింగ్ అనేది జరుగుతుంటుంది. ఇది పైపింగ్ జరగడము, తర్వాత గ్రౌటింగ్ చేయడము అవన్నీ కామన్. సో అంత మాత్రాన ఒకవేళ నిజంగా అట్లా పైపింగ్ జరుగుంటే పిల్లర్ కుంగిపోతుంది, క్రాక్ రాదు అంటున్నాను. అదే మొదటి నుంచి చెప్తున్నాను మీకు, పిల్లర్ కుంగిపోతుంది, క్రాక్ రాదు. అది నేను నా సొంత కవిత. కుంగినప్పుడు క్రాక్ రాదా? ఇప్పుడు గోడ మామూలు లోపలికి పోయింది, కామన్ స్ట్రక్చర్ అండి అది. పిల్లర్కు మధ్యలో ఉండే ఏదైతే కాలంకు మధ్యలో ఉండే బీమ్లో ఏమైనా క్రాక్ వస్తుందేమో కానీ పిల్లర్కు రాదండి. అది లాంగిట్యూడినల్ స్ట్రక్చర్ కదా. వర్టికల్ స్ట్రక్చర్లో ఎట్లా క్రాక్ వస్తుంది? రాదు. అది రెండోది, నీకు కింద శాండ్ అనేది పోతే, అంటే కింద శాండ్ అనేది కరిగిపోతే సో ఒక సైడ్ కుంగిపోతాయి అంతే తప్ప మొత్తం క్రాక్ ఎందుకు వస్తుందండి? ఇప్పుడు రిపోర్ట్ ఇచ్చింది సార్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ వచ్చింది, దానిలో 60 పేజీలు ఏదో సంథింగ్ అని. దాని మీద మీ స్పందన ఏంది? కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్ వీళ్ళ మీద ఇచ్చింది మొత్తం. వీళ్ళే కక్షపూరితంగా వాళ్ళకి ఆల్రెడీ ఆ కమిషన్ ఏదైతే ఉందో కక్షపూరితంగా ఈ నాయకుల మీద వాళ్ళు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు తప్ప అసలు అది ఒక పద్ధతి ప్రకారం జరిగిందైతే మేము అనుకోవడం లేదు. రెండోది, దాని టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సే తప్పంటున్నాను నేను. టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ నిజంగా కాళేశ్వరంలో ఆ మేడిగడ్డ అనే ప్రాజెక్టులో ఆ పిల్లర్ నెంబర్ 20 ఎందుకు కుంగిపోయింది అని కమిషన్ వేసి ఉంటే బాగుంటుండే. వీళ్ళు ఏమి వేసిన కమిషన్ ఏంటి? అసలు మేడిగడ్డలో అవినీతి ఎక్కడ జరిగింది? అసలు నువ్వు నీ మనసులో మొదటి నుంచే విషయం ఉంది ఈ ప్రాజెక్టు మీద, అందుకొరకు నువ్వు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సే విషపూరితంగా పెట్టినావని నేను అంటున్నాను. మేడిగడ్డ అనే ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు 2019 జూన్లో జాతికి అంకితం చేయబడ్డప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా, అంటే 2023 అక్టోబర్ వరకు కూడా అద్భుతంగా పనిచేసి ఒక్కరోజు ఒక పిల్లరు కుంగిపోతేనే దాన్ని కూలేశ్వరం అని, దాని తర్వాత తీసుకొచ్చి దీంట్లో భారీ అవినీతి జరిగింది, అసలు ఈ అవినీతి కనుక ఎవరున్నారో తీయండి అని చెప్పి 20 మంది ఇంజనీర్ల మీద క్రిమినల్ కేసులు, అదేవిధంగా ఒక 4-5 సీనియర్ నాయకుల మీద మీరు అవినీతి ఆరోపణలన్నీ పెట్టేసి ఇదంతా వీళ్ళందరూ రెస్పాన్సిబుల్ అని చెప్పి కమిషన్లో ఆపాదించడం అనేది కరెక్ట్ కాదని నేను అంటున్నాను. అసలు దాని టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సే తప్పు. ఇప్పుడు కాళేశ్వరం అవసరమా తెలంగాణకు? బరాబర్ అవసరం అండి. అవసరం లేదంటున్నారు. ఇప్పుడు అవసరం లేదని ఎట్లా అంటారు? మరి కాలేజీ అవసరం లేనిది ఏమంటారు? ఈ అన్నారము, తర్వాత సుందిల్లా, తర్వాత ఒకవేళ మీకు ఎల్లంపల్లి ప్రాజెక్టు అంటే ఏమంటారు శ్రీరామ్ సాగర్, తర్వాత ఎల్లంపల్లి ఆ పరివాహక ప్రాంతాల్లో దానికి ఏదైతే క్యాచ్మెంట్ ఏరియా ఉందో క్యాచ్మెంట్ ఏరియాలో నీళ్లు వర్షం రాకపోతే ప్రతిసారి రివర్ డ్రైన్ ప్యాటర్న్స్ ఒకటేలాగా ఉండవు కదా. వర్షం రాకపోతే ఒకవేళ ఇంద్రావతి ఆ ప్రాంతాల్లో, అదేవిధంగా పైన వార్దా ఆ క్యాచ్మెంట్ ఏరియాస్లో వర్షం వచ్చి ఇటువైపు వర్షం రాకపోతే అప్పుడేం చేస్తారు? ఎండిపోవాలన్నా? సో అట్లా కాదు కదా, ఇవన్నీ ఆలోచించే కట్టారు కదా. ఇదేదో ప్రజల కళ్ళు కప్పి రాత్రి నిర్మించిన ప్రాజెక్టు కాదు. 12 పర్మిషన్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకొచ్చి పెద్ద ఎత్తున కన్సల్టెన్సీస్ను తీసుకొచ్చి వెదర్ ప్యాటర్న్స్ అవన్నీ కూడా గమనించి 500 సంవత్సరాల్లో ఏ విధంగా వెదర్ ప్యాటర్న్స్ ఉన్నాయి, రాబోయే రోజులు ఏ విధంగా ఉండబోతాయి అన్న ఎక్స్ప్లోరేషన్, ప్రొజెక్షన్ అవన్నీ చేసే ఈ ప్రాజెక్ట్ కట్టిన, అంతే తప్ప ఉన్నాయా లేదా అనేది అందరూ ఒక కేసీఆర్ గారు ఒక్కరే చేసింది కాదు కదా. ప్యూర్లీ టెక్నికల్ సబ్జెక్ట్, 100 మంది ఇంజనీర్లు, 100 మంది ఎక్స్పర్ట్స్ కూర్చొని డిజైన్ చేసిన ప్రాజెక్టు. ఒకవేళ మీరు శ్రీరామ్ సాగర్ తర్వాత ఎల్లంపల్లిలో వాటర్ లేకపోతే అప్పుడేం చేయాలి? ఫైనల్గా మీరు చేసిన ఆరోపణ పైన మీరు ఏం ఇన్వెస్టిగేషన్ చేస్తారు? మీరు పోలీస్ ఆఫీసర్ కదా, అదే చెప్తున్నా కదా. మీరేం చేస్తారు? ఒకవేళ నేను ఆ పొజిషన్లో ఉంటే, ఇప్పుడున్న పొజిషన్లో తప్పకుండా ఆ పోలీస్ ఆఫీసర్ల మీద చర్య తీసుకోవాలి. ఇప్పటికైనా కూడా సిట్ వేయాలి. సిట్ వేసి ఆ పాత మీరు అన్నట్టుగా ఆ పాత కాల్ డీటెయిల్స్ అని కూడా తీయాలి. అదేవిధంగా ఆ ఏరియాలో ఇప్పటి లేట్ అయినా పర్వాలేదు, ఆ పిల్లర్స్ ఇప్పుడు అంతా కీలకమైన ఎవిడెన్స్ అంతా పోయి ఉంటుంది, ఎందుకంటే 2.5 సంవత్సరాలు అయింది. సో అయినా కూడా ఏవైతే క్రాక్స్ వచ్చినా ఆ క్రాక్స్ ఎందుకు వచ్చినా
ఏరియాలో పోయి తప్పకుండా ఇప్పటికి కూడా శాంపుల్స్ తీయాలి. ఇవన్నీ తీసి ఆ సీస్మిక్ డేటా ఇవన్నీ కూడా తీసుకొని రావాలి. ఆ ఏరియాలో పనిచేసిన ఇంజనీర్లందరితో మాట్లాడాలి. ఈ యాంగిల్లో కూడా పరిశోధన చేయాలని నేను చెప్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్కు కొంత సమాజంలో కూడా ఈ అనుమానాలు ఉన్నాయి. నిజంగానే ఎట్లా కూలింది ఎలక్షన్స్ ముందు కరెక్ట్గా ఎలక్షన్స్కు కరెక్ట్గా 1 month బిఫోర్ సాయంత్రం 6:30 సాయంత్రం 6 గంటలకు ఎట్లా కుంగింది ఇదంతా ఒక అనుమానాస్పదంగానే ఉంది. బట్ ఇన్వెస్టిగేషన్ చేస్తాయా ప్రభుత్వాలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు వీళ్ళు. చేస్తే నిజంగానే వాస్తవాలు కూడా తెలంగాణ ప్రజలు తెలిసే అవకాశం ఉంటుంది. తెలంగాణ జనం డబ్బులతో కట్టిన ప్రాజెక్ట్ అది. కాబట్టి ప్రభుత్వం కూడా బాధ్యతగా ఇన్వెస్టిగేషన్ చేస్తే నిజంగానే వాస్తవాలు బయట తెలిసే అవకాశం ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.